భారత్లో వన్ హెల్త్ విధానం ద్వారా 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. భూమి మీద సంచరించే పాములన్నింటిలోకి ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తాయ్ పాన్ పాము అత్యంత విషపూరితమైనది. ఈ పాము ఒక్క కాటుతో 100 మందిని చంపగలిగేంత విషపూరితమైనదని చెప్తారు. అయితే ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకు లేవు. చాలా బిడియమైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు ఆస్ట్రేలియాలో యాంటీవీనం విస్తృతంగా అందుబాటులో ఉండటం దీనికి కారణం. సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి, కానీ అవి మనుషులకు తారసపడటం చాలా అరుదు కాబట్టి మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది. తక్కువ విషపూరితమైనవే అయినా బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్ పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది. భారత్లో ఏటా 30 నుంచి 40 లక్షల పాము కాటు కేసులు నమోదవుతుండగా సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాము కాటు మరణాలలో సగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్ ఈ 2 పాములది ఒకే జాతి కుటుంబం. వీటి విషం ఇతర పాముల విషాల కన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే ఈ పాములు కాటు వేసినప్పుడు తక్షణమే చికిత్స అందించకపోతే అరగంటలోనే మరణం సంభవిస్తుంది. బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఇక ఇన్లాండ్ తాయ్పాన్తో పోలిస్తే కోస్టల్ తాయ్పాన్ చాలా దుందుడు స్వభావం కలది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది పాము కాటుకు గురవుతుంటే అందులో విషపూరితమైన పాము కాటుకు 18 లక్షల నుంచి 27 లక్షల మంది గురవుతున్న కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.